సెప్టెంబర్ 20న తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అక్కినేని శత జయంతి సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేక స్టాంపు విడుదల చేస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక శిఖరం లాంటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు. 90 వసంతాల జీవితంలో 70 వసంతాలను అభినయ కళకు అర్పించిన అరుదైన నటుడు. రంగస్థలంపై ఆడవేషాలతో నటనను ఆరంభించి కాలక్రమంలో అభినయ కళాశాలగా నట నిఘంటువుగా ఎదిగారు ఆయన. ప్రారంభంలో జానపద పౌరాణిక చిత్రాల కథానాయకుడిగా తన నట జీవితాన్ని ఆరంభించినప్పటికీ కాలక్రమంలో అనేకానేక ఆధ్యాత్మిక సాంఘిక పాత్రల ద్వారా సమకాలీన జీవన సొబగులను అభినయించి సినీ మాధ్యమాన్ని జనజీవనంతో మమైక్యం చేసిన ప్రజానటుడు అక్కినేని నాగేశ్వరరావు. వాల్మీకి, తుకారాం, తెనాలి రామకృష్ణ, విప్రనారాయణ, జయదేవుడు, కబీరు, కాళిదాసు వంటి విభిన్న పాత్రలు పోషించి తనకు తానే సాటి అనిపించుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. నాటకాల రోజుల నుంచి తనకు ఎంతో అండగా నిలిచిన దుక్కిపాటి మధుసూదన్ రావుతో కలిసి అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై ఆనిముత్యాల్ లాంటి చిత్రాలు నిర్మించారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో కలిసి చక్రవర్తి చిత్ర పతాకంపై సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి ప్రయోగాత్మక సినిమాలు తీశారు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఎన్నో మరపురాని చిత్రాలు నిర్మించి సినీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ మదరాసు నగరం నుంచి హైదరాబాద్కు తరలి రావడానికి తొలి రోజుల్లో ఎంతో కృషి చేసిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. ఒక నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, ఓ మహోన్నత వ్యక్తిగా తెలుగు చిత్ర పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు అందించిన విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ అధికార పరిధిలోని సమస్త సినీ ఘన పురస్కారాలను ఆయనకు కట్టబెట్టి పట్టాభిషేకాలు చేశాయి. 3 పద్మాలు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పొందిన ఏకైక నటుడు అక్కినేని. అలాగే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో తెలుగు వెలుగుల్ని హస్తినాపురం వరకు ప్రసరింపజేసిన తొలి దక్షిణాది కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. ఒక ఫ్రేమ్లో అక్కినేని వారి 3 తరాల హీరోలు మనం అనే సినిమాలో కనిపించడమే కాదు, ఆ సినిమా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి సినీ ప్రియుని ఫేవరెట్ మూవీగా మారిపోయింది. అంతలా ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు అక్కినేని నాగేశ్వరరావు. ఇకపోతే తన మొదటి సినిమా శ్రీ సీతారామ జననంలో శ్రీరాముడి పాత్రను నభూతో నభవిష్యత్ అనే రేంజ్లో అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. 1944లో విడుదలైన ఈ చిత్రానికి ఘంటసాల బలరామయ్య నిర్మాత, దర్శకుడు. సాధారణంగా ప్రేక్షకులెప్పుడు హీరో పాత్ర మరణించడాన్ని జీర్ణించుకోలేరు. కానీ అక్కినేని నటించిన దేవదాసు, ప్రేమాభిషేకం సినిమాల్లో హీరో మరణించినా వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రణయ భావాల్ని, విషాదాల్ని పలికించడం ఎవరికైనా సులువే. కానీ వైరాగ్యాన్ని, వేదాంతాన్ని కలగలిపి పలికించడం అంత సులువేం కాదు. కళ్ళు ఏడుస్తుంటే పెదాలు నవ్వడం ఏకకాలంలో జరగాలి మరి. అలాంటి కష్టసాధ్యమైన హావభావాల్ని అలవోకగా, అద్భుతంగా పండించిన అసామాన్యుడు అక్కినేని. అందుకే భగ్న ప్రేమికుడి పాత్రలకు ఆలంబనంగా, తాగుబోతు పాత్రలకు చిరునామాగా నిలిచారు అక్కినేని నాగేశ్వరరావు. మరోవైపు స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య అంటూ అక్కినేని నాగేశ్వరరావు తరచుగా ఈ మాట చెబుతూ ఉండేవారు. చెప్పడమే కాదు, ఆచరణలో కూడా చూపించారు. తన లోపాలను ఇతరుల కంటే ముందే గ్రహించి దానికి అనుగుణంగానే పాత్రలు ఎంపిక చేసుకోవడం అక్కినేని విజయ రహస్యం. మనిషి అందగాడు కాదు, 6 అడుగుల ఆజానుబాహు కాదు. మరోవైపు ఎన్టీఆర్ వంటి సర్వాంగ సుందరుడు, ఆజానుబాహుడు తన పోటీగా, సమవుజ్జిగా ఎదుగుతుండగా తన అనర్హతల లేమిని కప్పిపుచ్చుకుంటూ తన మనోబలాన్ని పెంచుకుంటూ అక్కినేని సాగించిన ఆరోగ్యకరమైన వృత్తి పోటీ ఈనాటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాలి. ఇక తను నటించిన దసరా బుల్లోడు సినిమా అప్పట్లో ఒక సంచలనంగా మారింది. ఈ సినిమాతో డాన్సింగ్ ఐకాన్గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు అక్కినేని. ఇలా అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పుకుంటూ పోతే రోజులు కాదు, సంవత్సరాల కొద్దీ ఆయన నటనా శక్తిని వర్ణించవచ్చు. ఎందరో మహానుభావులు, అందులో ముందు వరుసలో ఉంటాడు అక్కినేని. అక్కినేనికి మరణం ఉండొచ్చు కానీ తెలుగు సినీ చరిత్రలో తాను లిఖించిన విజయాలకు మాత్రం చావు లేదని ప్రతి తెలుగు ప్రేక్షకుడు సగర్వంగా చెప్పొచ్చు.